ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సంతనూతలపాడు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ పంపించిన ప్రశంస పత్రాలను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అందజేశారు. నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా నియోజకవర్గంలో రానున్న రోజుల్లో ప్రజలకు మరింత సేవలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొగాకు సమైక్య చైర్మన్ మండవ జయంత్ బాబు, ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, పార్లమెంటు ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, ఉప్పు గుండూరి నాగేశ్వరరావు, తేళ్ల మనోజ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, మండల సెక్రటరీలు ఇస్తార్ల ఏడుకొండలు, మందపల్లి శ్రీనివాసరావు, నియోజకవర్గ రైతు అధ్యక్షులు ఎంటూరి శ్రీనివాసరావు మరియు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు. చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. ఆదర్శాలను నింపుకుండు. 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం. ఎత్తె పసుపు కేతనం, జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం. నూతలపాడు, ఆహా నూతలపాడు, యహో సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. విక్రమార్కుడైనాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటపడి తరిమాడు. పడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు. బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సవాల్ చేసి నిలిచినాడు. దమ్మున్న మనగాడెవడు ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు బడిబడిగా అడుగులు వేస్తున్నాడు. నూతలపాడు, ఓహో నూతలపాడు, యహో సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. బాధను తీర్చినోడు. పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు. చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. మత్తిపాడు మండలం ప్రగతి అద్దుతన్నడు. టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు. నూతలపాడు, ఆహా నూతలపాడు, ఓహో సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు. తెలుగుదేశం అడుగు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తలను, లీడర్లను, ప్రజలకి ఎంత మంచి పరిపాలన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చేస్తుందో
అనే విషయంలో ప్రజల్లోకి మేము వెళ్ళాము. సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ చాలా బాగా చేశారు. ఉన్న కార్యకర్తలు, లీడర్లు అందరూ దీన్ని ఒక ప్రెస్టీజ్గా తీసుకొని వచ్చి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో మాకు తెలిసినంత వరకు మేము 5వ ర్యాంకు, రాష్ట్రంలో 5వ ర్యాంకు ఈ సుపరిపాలన ప్రోగ్రాంలో. దానివల్ల కార్యకర్తల్ని ఎప్పుడైనా గుర్తించాలని చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారు, ఎందుకంటే కార్యకర్తలే పార్టీకి అండాలి, వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళని గుర్తించి 29 మంది మా కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి పథకాలు ఇచ్చారు. మేము ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఆ 29 మందికి మేము సన్మానం చేసి వాళ్ళకి ఆ పథకాలు అందించాము. కార్యకర్తలు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము చేసిన మంచి పనికి పార్టీ గుర్తించిందని చాలా హ్యాపీగా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ప్రోగ్రాంలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి వాళ్ళు చాలా ఇంకా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారని మాకు తెలియజేశారు. మా సంతనూతలపాడు మా లీడర్లు, మా క్యాడరు అందరూ ఇంత ఉత్సాహంగా ఇంత బాగా పనిచేసిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ స్టేట్లో ఒక 5వ ర్యాంకు రావటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో ఇదే విధంగా ఉత్సాహంగా మేము తెలుగుదేశం పార్టీ, మా తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఇది ఎంత మంచి ప్రభుత్వం అనేది ప్రజలకి తెలియజేస్తాం. ప్రజలలో కూడా మేము తిరిగినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఇంత తొందరలో ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు మాకు ఇంత తొందరగా ఇచ్చారని వాళ్ళు అభిప్రాయపడ్డారు. మేము తిరిగినప్పుడు సార్ మాకు ఇంత తొందరగా ఇస్తారని మేము అనుకోలేదు, పెన్షన్లు 4,000 ఇలాంటివన్నీ ఇంత ఆర్థిక ఇబ్బందిలో ఉన్నా కానీ చేశారంటే ప్రజలు మేమందరూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి ఆయనకే సాధ్యమన్న దృష్టితోనే ఇంత మంచి మెజార్టీ ఇచ్చాం. దానికి తగ్గట్టే ఈరోజు వీళ్ళు అనుకున్న దానికన్నా ఇంకా బాగా చేశారనేది ప్రజల్లో మా క్యాడర్లో అభిప్రాయపడ్డారు. సో మాకు చాలా సంతోషం. రాబోయే కాలంలో ఇంకా ఉత్సాహంగా ప్రజల్ని సాటిస్ఫై చేసి వాళ్ళకి పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లీడర్లు ఇంకా ముందుంటారని తెలియజేస్తాను.